మహాకుంభమేళా పవిత్ర త్రివేణి సంగమంలో 3 మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్మకం. అందుకే ఎన్ని కష్టాలు కోరినా అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్తారు. అంతేకాదు 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడుకొని వెళ్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలన్నింటినో మనం చూసాం కూడా. అయితే జార్ఖండ్లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్ళాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక ఆ వృద్ధ తల్లి నానా యాతన పడింది. 3 రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది? జన్మనిచ్చిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందన్న కన్నికరం కూడా లేకుండగా ఆమెను ఇంట్లో బంధించి భార్య, పిల్లలు, అత్తమామలు వెంటబెట్టుకొని మహాకుంభమేళాకు వెళ్ళిపోయాడు. 3 రోజుల పాటు అటుకులతో కడుపు నింపుకుంది.